గల్ఫ్ దేశాలతో పాటు టర్కీపై కూడా ఇరాన్ మిసైళ్లను ప్రయోగించింది. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇది 4వసారి టర్కీపై మిసైల్ దాడికి ఇరాన్ ప్రయత్నించడం. నాటో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆ మిసైల్ని ఇంటర్సెప్ట్ చేసిన పరిస్థితి. ఇరాన్ టర్కీని ఎందుకు టార్గెట్ చేసింది ఎంజీ రావు గారు? టర్కీ కూడా నాటో దేశం కాబట్టి నాటో దేశాలు కూడా ఇప్పుడు డేంజర్లో పడ్డాయా? ఈ దాడి వెనుక, అంటే టర్కీపై మిసైల్ దాడి వెనుక పుతిన్ వ్యూహం ఏదైనా ఉందా? ఏమంటారు? ఎస్ అండి, ఇప్పుడు వరకే నాటో అంటే 32 దేశాల నాటో కూటమి అంటే ప్రపంచంలో అతి శక్తివంతమైన సైనిక కూటమి. వరల్డ్స్ ద స్ట్రాంగెస్ట్ మిలిటరీ అలయన్స్ ఇది నాటో. ఈ నాటో 32 దేశాల మీద ఏ దేశం మీద అయినా వేరేది అటాక్ చేస్తే బయట దేశాలు వెంటనే నాటో కూటమి అగ్రిమెంట్లోనే ఆర్టికల్ 5 అనేది వాళ్ళు ఇన్వోక్ చేస్తారు. ఆర్టికల్ 5ని ఇన్వోక్ చేస్తే మొత్తం అన్ని దేశాలు కలిసికట్టుగా వెళ్ళి ఈ అటాక్ చేసిన దేశం మీద అటాక్ చేయాలి. మరి ఇప్పటి వరకే రష్యా కూడా ఏ నాటో దేశాన్ని అటాక్ చేయలేదు. రష్యా 1945లో ఫామ్ అయిన నాటో దేశాన్ని గత 75-80 సంవత్సరాలుగా రష్యా కూడా అటాక్ చేయలేదు. మరి ఇప్పుడు ఇరాన్ నాటో సభ్య దేశంలో ఒక సభ్య దేశమైన టర్కీని 4వసారి మిసైల్ అటాక్ చేయడం, దీన్ని ఇంటర్సెప్టర్ ద్వారా పడగొట్టిన టర్కీ మీద అటాక్ చేయడమే అని అర్థం అనమాట. టర్కీ నాటో దేశం కాబట్టి మరి ఆర్టికల్ 5ను ప్రయోగించి నాటో దేశాలన్నీ కూల్చి ఈరోజు అమెరికా సపోర్టుతో, అమెరికా కూడా నాటో దేశం కాబట్టి ఇరాన్ నాశనం చేయాలి. కానీ మరి ఇది ఎందుకు జరగడం లేదనేది ప్రాథమికమైన క్వశ్చన్ అనమాట. అంటే ఏంటి, రష్యా నాటోని అటాక్ చేయడంలా, కానీ రష్యా సపోర్ట్ చేస్తున్న ఇరాన్ టర్కీని నాటో సభ్య దేశాన్ని అటాక్ చేసింది. కాబట్టి నాటో సభ్య దేశాలు తప్పనిసరిగా అమెరికాకి సపోర్ట్ చేసి ఇరాన్ని అటాక్ చేయాలి. కానీ అలా జరగడం లేదు. అంటే ఏంటి, ఇరాన్ నాటోనే ఛాలెంజ్ చేస్తుంది. రష్యా కూడా ఛాలెంజ్ చేయలేకపోయిన నాటోని ఇరాన్ ఛాలెంజ్ చేస్తుంది. అంటే ఏంటి, ఇది వ్లాడిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు ఉపయోగించిన ఒక బ్రహ్మాస్త్రంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇరాన్ని అటాక్ చేసిన దేశం ఒక టర్కీ, అది కూడా ఇస్లామిక్ దేశం. ఒకవేళ టర్కీ ఇరాన్ మిసైల్స్ దాటికి ప్రతిస్పందించి అది కూడా ఇరాన్ మీద అటాక్ చేస్తే, నాటో సభ్య దేశాన్ని తీసుకుని లేకపోతే టర్కీ అటాక్ చేస్తే వెంటనే ఇరాన్ గెలుపు అనేది తథ్యం. ఎందుకు ఇరాన్ గెలుపు అంటే ఒక అద్భుతం. అంటే ఇరాన్ ఉపయోగించిన ఒక అస్త్రం పుతిన్తో కలిసి, అదేంటంటే ఇస్లామిక్ బ్రదర్హుడ్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఎందుకంటే ఇరాన్ మీద ఇప్పటివరకు అమెరికా, ఇజ్రాయేలే అటాక్ చేస్తున్నాయి. కానీ ఇరాన్ ఎన్ని వందలాది వేలాది డ్రోన్లు ప్రయోగించినా మిగిలిన ఇస్లామిక్ దేశం ఏది కూడా ఇరాన్ మీద మిసైల్ ప్రయోగించలే, ఇరాన్ మీద అటాక్ చేయలేదు. ఎందుకంటే ఆయా దేశాల్లోని ముస్లిం ప్రజల సపోర్టు ఇరాన్కు ఉంది. అమెరికాకి ఎగినెస్ట్, ఇజ్రాయెల్కి ఎగినెస్ట్. ఒకవేళ టర్కీ అక్కడ రెచ్చిపోయి ఇరాన్ మిసైల్కి ప్రతిస్పందించి ఎడ్డగాను అక్కడ ఇరాన్ మీద మిసైల్ ప్రయోగిస్తే వెంటనే టర్కీ నుంచి మిగిలిన అన్ని సభ్య దేశాల్లో ప్రజలు ఆ దేశాల మీద తిరగబడతారు. కాబట్టి ఇరాన్ ఉపయోగించుకుని పుతిన్ ప్రయోగించిన ఒక అస్త్రం, అంటే బయట దేశాలు కూడా నాటోని అటాక్ చేయొచ్చు అని. దీనివల్ల ఏమొస్తుంది పుతిన్ కంటే, నాటోలో విభజన. ఇప్పుడు టర్కీ ఒకవేళ ఆర్టికల్ 5ని ప్రయోగిద్దామని ఆర్టికల్ 4 ద్వారా మాట్లాడినా అన్ని దేశాలు ఇరాన్ మీదకి రావు. ఇప్పటికే స్పెయిన్ అగ్రీడ్ అవ్వడంలా, బ్రిటన్, ఫ్రాన్స్లు కూడా ఇరాన్ మీద అటాక్కి అమెరికాకి సపోర్ట్ చేయడంలా, స్కాండినేవియన్ కంట్రీస్ సపోర్ట్ చేయడంలో, స్పెయిన్ అయితే డైరెక్ట్గా ట్రంప్కి యుద్ధ విమానాలు రాకుండా ఎయిర్ స్పేస్ కూడా క్లోజ్ చేసింది. ఇలాంటి సందర్భంలో నాటోలో విభజన ఉంది. అంటే పుతిన్ ఎందుకు ప్రయోగించాడు ఇరాన్ ద్వారా మిసైల్ నాటో మీద అంటే, నాటోలు ఇంకా విభజించబడ్డానికి. కాబట్టి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒంటరి అయిపోయాడు. కనీసం ఇరాన్ మిసైల్ ప్రయోగించిన తర్వాత కూడా నాటో దేశాలు అమెరికాకి సపోర్ట్గా ఇరాన్ మీదకి రావడం లేదంటే అమెరికాకి ఇది బిగ్ మెసేజ్ అనమాట. ఏంటంటే ఇక అమెరికా ఒంటరి అని. అంటే ఇరాన్ దౌత్యం ఫలించింది, పుతిన్ దౌత్యం ఫలించింది. మరి ఎందుకు నాటో దేశాలు ప్రతిస్పందించడం లేదంటే రష్యాకి భయపడి. ఎందుకు రష్యాకి భయపడతాయి? ఒకవేళ నాటో దేశాలు అన్నీ కలిసి తమ ఆర్మీని, నేవీని, ఎయిర్ ఫోర్స్ని తీసుకొచ్చి ఇరాన్ మీద యుద్ధం చేస్తే ఇరాన్ మీద అప్పటికే అవి గెలవలేవు. ఎందుకంటే ఇరాన్ వెనకాల రష్యా, చైనాలో ట్రాప్లో పడేసినాయి. కాబట్టి ఇరాన్ దీర్ఘకాలిక యుద్ధానికి వెళ్తున్నాయి. నాటో దేశాల బలం ఇటు ఇరాన్ వైపు వస్తే మిడిల్ ఈస్ట్ దగ్గరికి, అక్కడ ఈజీగా రష్యా మొత్తం ఉక్రెయిన్ ఆక్యుపై చేసేసుకుంటుంది. కాబట్టి లేకపోతే నాటో దేశాల మీద కూడా ఈజీగా రష్యా అటాక్ చేసే అవకాశాలు ఉంది. కాబట్టి తమ బలాన్నంతటిని రష్యాకి ఎగినేసిగా అక్కడే పెడుతున్నాయి అనమాట. అందుకనే నాటో దేశాలు ఇరాన్ ఎంత రెచ్చగొట్టినా రష్యా వల్ల ఇరాన్ మీదకి మాత్రం అటాక్ రావడంలా, ట్రంప్ ఎంత బెదిరించినా నాటో దేశాలు తమ బలాన్ని ఇరాన్ మీద కేంద్రీకరించడంలా.
ఇలాంటి అద్భుతమైన ఒక చెస్ గేమ్ నడిచినట్టు అక్కడ యుద్ధ వ్యూహాలు నడుస్తున్నాయండి. ఇదే అనమాట. అందుకని ఇరాన్ మీదకి టర్కీ మీద మిసైల్ చేసిన ఎర్డగాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాడు. ఇప్పటికే ఈ ఎర్డగాన్ ఏం చెప్తున్నాడు టర్కీ అధ్యక్షుడు, నేను ఒక ఖలీఫా, నేను ఒక ముస్లిం పెద్దని, ముస్లిం దేశాల్లో రారాజుని అంటూ ఆయన గర్వాలు చెప్తూ ఉంటాడు. అందుకే పాకిస్తాన్కి, ఇండియాకి ఎగ్నెస్ట్ గా సపోర్ట్ చేశాడు పాకిస్తాన్కి. ఇప్పుడు అదే కంట్రీ మీద అటాక్ చేస్తే, ఇస్లామిక్ బ్రదర్హుడ్ ని పక్కన పెట్టి ఇరాన్ అటాక్ చేస్తే ఆయన జియోనిస్ట్ నేషన్ అయిన ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేసినట్టు వస్తాయి. మొత్తం ముస్లిం బ్రదర్హుడ్ లో ఆయన స్థానం కోల్పోతాడు టర్కీ అనమాట. కాబట్టి అందుకనే టర్కీ ఎంత ఇరాన్ మిసైల్ చేసినా ఆల్మోస్ట్ నోరు మూసుకుని సైలెంట్ గా కూర్చోవడం అనమాట. అద్భుతమైన వ్యూహాన్ని ఇటు ఇరాన్ వెనకాల రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ అమలు చేస్తున్నాడని దీని ద్వారా మనం చెప్పొచ్చు. దీని ద్వారా వచ్చే మెసేజ్ ఏంటంటే, ఇరాన్ ఎన్ని వేల మిసైల్ చేసినా మిగిలిన ముస్లిం ఏ దేశాలు కూడా ఇరాన్ మీద అటాక్ చేసే ధైర్యం లేదు. ఎందుకంటే ఇస్లామిక్ బ్రదర్హుడ్ ఆయా దేశాల్లో ఉన్న నియంత్రణని, అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఇస్లామిక్ ప్రజలు కూల్చేస్తారన్నమాట. అదే జరిగితే ఇరాన్ అనేది ఇక తిరుగులేని విజయం సాధిస్తే ఆ ప్రాంతంలో అమెరికా యొక్క ఎయిర్ బేస్లు, నేవల్ బేస్లు అన్నిటిని కూడా ప్రజలే ఖాళీ చేపిస్తారు. ఇదే జరిగితే అది క్రూసేడ్ కింద పరిణమిస్తుంది అనమాట. క్రూసేడ్ కింద టర్న్ అవుతే ఇరాన్ తిరుగులేని విజయం. ఇంకా ఆ ప్రాంతంలో అమెరికా ఉండడానికే వీల్లేదు. ఇజ్రాయెల్ యొక్క అస్తిత్వం కూడా నాశనం అయిపోద్ది. అందుకనే ఇరాన్ ఎంత అటాక్ చేసినా ఆయా ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ అటాక్ చేయడంలే. ఆ పరిస్థితే వస్తే ఇక ఇరాన్ గెలిచినట్టే.